పరిపాలన ఎట్లుందండి? మంచిగా ఉంది మేడం. అప్పటికన్నా ఇప్పుడు అప్పుడు అని దిగం మింగిండు. డబ్బులు గిబ్బులు ఇవ్వలేక ఏమి ఇవ్వలేదు. ఇది రేవంత్ అని అన్ని ఇస్తున్నట్టవా? అన్ని ఇస్తుండే. ఇప్పుడు ఇంకా ఎక్కి అన్ని 8 నెలలు ఉంది. అన్ని 6 గ్యారెంటీలు చేస్తుండే. ఆయన మంచిగా చేస్తుండు. ఒక రాంగ రుణమాఫీ కూడా చేస్తుండే ఆగస్టుకు. అంటే రైతు రుణమాఫీ మొన్న 2 లక్షలు చేస్తా అని చెప్పి 1,00,000 చేసిండు కదా. మరి మరి ఇప్పుడు 1,00,000 ఇప్పుడు చేస్తుండే కదా. ఈ 1,00,000 మరి 2 లక్షలు చేస్తుండే ఇప్పుడు ఆగస్టు లోపు. మళ్ళా ఉచిత కరెంట్ వస్తుందా మీకు? ఉచిత కరెంట్ వస్తుందా? వచ్చిన కరెంట్ వస్తుంది. 200 వికెట్లు వస్తుంది. 200 యూనిట్లు వస్తుందా? అయితే ఇప్పుడు మరి కరెంటు పక్కన పెడితే కొన్ని రైతు బంధు లాగిస్తా అని అంటున్నాడు కదా, సంవత్సరానికి ఇంత అని చెప్పి, అవన్నీ ఇవ్వగలుగుతాడా? ఇవ్వగలుగుతాడు అంటే ఇంకా పరిపాలన చేయాలి కదా. 8 నెలలు కదా ఇప్పుడు వచ్చి 1 ఏడాది లోపల చేయగలుగుతాడు. ఆయన బడ్జెట్ ఇప్పటికే అప్పు పెట్టిపోయాడు. ఆయన 7 లక్షల కోట్లు అప్పు పెడితే దాన్ని వడ్డే కడుతున్నారు వీళ్ళు. మళ్ళీ ఏడికలు కడతాడు ఆయన. ప్రతి ఇంటికి ఆడపిల్లకి 2,500 ఇస్తానన్నాడు. ఇస్తా అంటుండగా టీవీలో చూపెడుతుండు, వార్తా పేపర్లు కూడా ఇస్తున్నాడు. ఇస్తాడు. మరి మీకు కేసీఆర్ కి నచ్చిందా? ఇప్పుడున్న రేవంత్ కేసీఆర్ చేసేప్పుడు చేసిండు మంచిగానే. ఇక ఆయన దగ్గర పడ్డాడు. ఇక అన్ని కొడుకుకి ఇచ్చాడు. కొడుకు దిగమింగుతాడు, ఈయన దిగమింగుతాడు. అందులో కోట్లు ఆ బ్రిడ్జ్ దిక్కెళ్ళి తెచ్చుకుని దాన్ని దిగమింగాడు. దాన్ని ఇప్పుడు పడుతుంది రేవంత్ రెడ్డి. ఈ జాగ్రత్త ఎవరైతే దగ్గర గుంజుకుండు, ఏమేమి ఎవరైనా అన్ని గుంజుకుండు. అవన్నీ ఓపెనింగ్ అయినాక వీళ్ళకి ఇస్తాడు డబ్బులు. ఇవ్వకుండా ఉన్నాడు కదా. లేకుంటే మళ్ళీ సరి కాంగ్రెస్ ప్రభుత్వం రాదు.